సాక్ష్యాన్ని విందామండి. ఉప్మాగులూరు నుంచి సహోదరి ఇస్తున్న సాక్ష్యం అండి. తన కుమార్తెకు 3 నెలల నుంచి గర్భములో పేగు ఉబ్బి ఇన్ఫెక్ట్ అయ్యి ఉందని చెప్పేసి డాక్టర్లు చెప్పారట. అయితే సర్జరీ అయితే పడుతుందమ్మా, మరి మీరు ప్రిపేర్ అయి ఉండండి అని వారు చెప్పడం జరిగిందట. వీరు ప్రార్థన చేశారు విశ్వాసంతో, విశ్వాస సహితమైన ప్రార్థన. రోగిని స్వస్థపరచుననే వాగ్దానం వాళ్ళు స్వతంత్రించుకునేటట్లుగా వారందరూ విశ్వాసంగా ప్రార్థన చేశారట. ఒక 10 days తర్వాత మరలా టెస్టులకు వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు కొన్ని టెస్టులు చేయాలన్నప్పుడు వాడు వెళ్ళారంట. 10 days తర్వాత ఆ టెస్టులన్నీ చేసిన తర్వాత అందులో ఆ పేగు ఉబ్బటం కానీ ఆ పేగుకున్న ఇన్ఫెక్ట్ కూడా ఏమీ లేదమ్మా, మీ కుమార్తెకు ఆపరేషన్తో పని లేదు అని ఆ డాక్టర్లు సాక్ష్యం ఇచ్చారట. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారిది పునుగుపాడు. గడిచిన గురువారపు వేళ చిల్డ్రన్స్ డే కదా, వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళారు. ఆ చిల్డ్రన్స్ డే చూసుకొని ఇంటికి వస్తున్నారు. బస్సులో చాలామంది పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల్ని తీసుకొని వాహనం వస్తుంది, వాళ్ళ బండి వస్తుంది, బస్సు అతి వేగంగా అటు నుంచి ఒక బస్సు వస్తుంది. ఆ బస్సు స్కూల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ బస్సుని ఢీ కొట్టింది. ఇదిగోండి చూడండి, మీరు స్క్రీన్లో కనపడుతుంది. ఇది స్కూల్ బస్సు, పిల్లలు ఉన్నారు దాంట్లో. ఇది ఢీ కొట్టిన బస్సు. కానీ దేవుని మహాకృప ఏంటంటే దాంట్లో ఉన్న బస్సులో ఉన్న పిల్లలకి ఎవరికి ఏమీ కాలేదు. దేవుడు ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలో ఉంచాడు. దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేశాడు. ఆ బిడ్డ సజీవ సాక్షిగా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు. ఈ కార్యము దేవుడే అక్షరాల జరిగించాడన్న, దేవుడే ఈ ప్రమాదం నుంచి తప్పించాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. వారి జీవితాల్లో చేసిన కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకి మహిమ కలుగునుగా. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. ఈ చిన్న బాబు పుట్టినప్పటి నుంచి కడుపులో పేగు సంబంధమైన ఇబ్బంది ఉందంట. ఎన్ని హాస్పిటల్ చూపించినా బిడ్డకి ఆపరేషన్ చేయాలని చెప్పారంట. వారైతే దేవుని విశ్వసించలేదు, పూర్తిగా అన్యులు. ఒక హాస్పిటల్ చూపించి ఆపరేషన్ చేయాలన్నప్పుడు వాళ్ళు మళ్ళా వచ్చి తన సహోదరి దేవుని సన్నిధికి తీసుకొచ్చిందంట. 2 దినాలు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని, నా బాబుకి ఆపరేషన్తో పని లేకుండా నువ్వే కార్యం చేయని సహోదరి దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు మరలా వేరే హాస్పిటల్కి వెళ్ళారంట, ఇంకోసారి చెకప్ చేద్దామని. ఆ హాస్పిటల్లో డాక్టర్ ఇంకోసారి పరీక్ష చేసి ఆపరేషన్తో పని లేదమ్మా, ఆ బిడ్డ ఇప్పుడు చక్కగా ఉన్నారు, టాబ్లెట్స్ వాడితే సరిపోతుందని చెప్పారని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన పేరు ధనలక్ష్మి. తనకి వివాహమై 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. 4 అబార్షన్లు అయినాయి. 4 అబార్షన్లు అయితే డాక్టర్ల వద్దకు వెళితే డాక్టర్లు చెప్పారు, తనకి ఇంకా పిల్లలు పుట్టడం కష్టతరం తల్లి, ఒకవేళ వచ్చినప్పటికీ నేను నిలవటం కూడా కష్టతరమని డాక్టర్లు చెప్పేసేసారు. కానీ వారైతే విశ్వాసం ఉంచి దైవజనుడి దగ్గరకు వచ్చి షాలేమన్నతో ప్రార్థన చేయించుకున్నారు. దేవుని ఉచిత కృపను బట్టి ఈరోజు 2 బాబుల్ని దేవుడు అనుగ్రహించాడని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వారి పట్ల చేసిన దేవుని కార్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. సహోదరుడు ప్రభుకుమార్ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. గడిచిన వారాలలో ఒకరోజు అన్నకి జ్వరం వచ్చిందంట. అయితే ఆ జ్వరం మీదట అన్న తెలియకుండా ఏం చేశాడంటే చికెన్ తిన్నాడంట. చికెన్ తిన్న తర్వాత నుంచి మరీ విపరీతంగా బాడీ అంతా పెయిన్స్, పట్టకపోవడం ఇలాంటిది జరిగిందంట. ఇక కాళ్ళన్నీ వాసేసరికి ఇల్లు పక్కన వాళ్ళు వచ్చి చూసి, అబ్బాయి కిడ్నీలు చెడిపోయి ఉంటాయి, అబ్బాయికి ఇంకా ఛాన్స్ లేదు, ఇంక ఇట్లానే ఉండాల్సి వచ్చింది, చికెన్ గున్యా వచ్చి ఉండిద్ది అని చెప్పేసి భయపెట్టి ఇబ్బంది పెట్టారట.
అందరు ఇలా అంటున్నారు, దేవా నాకు చికెన్ గున్యా వచ్చింది అంటున్నారు, నేను లేచి నడవలేను అంటున్నారు, మరి ఏంది నా పరిస్థితి అని ప్రార్థన చేసుకున్నాడంట అన్న. ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు నన్ను స్వస్థపరిచాడని అన్న సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కార్యం చేసి స్వస్థపరిచిన దేవునికి స్తోత్రాలు చెప్దామా? హల్లెలూయా. సహోదరి సాక్ష్యం ఇస్తుందండి. తన తోడుకోలు కూతురు నెలలతో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళారంట. 8 నెలల్లో డాక్టర్ గారు పరీక్ష చేసి ఉమ్మనీరు తక్కువగా ఉందమ్మా, ఆపరేషన్ చేయాలన్నారంట. కుటుంబ సభ్యులందరూ 8 నెలల్లోనే పాపం తీస్తే మరి ఇబ్బందికరంగా ఉంటుందని డాక్టర్లు ముందుగానే చెప్పారంట. వీరు కూడా పూర్తిగా లోపల ఉన్న పాప దక్కదు అన్న తీరికి వచ్చేసారు. కానీ అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ బిడ్డకి సర్జరీ చేశారు. 1.5 కిలో పుట్టాడంట. డాక్టర్లు ఐసీయూలో పెట్టారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ బిడ్డ బతకదమ్మా, మీరు ఉంచడనాలు ఉంచండి అని చెప్పారంట. వీరైతే డాక్టర్ల మాట మీద లక్ష్యం ఉంచకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశారంట. దేవుడు ప్రార్థన ఆలకించి ఆ బిడ్డని చక్కని ఆరోగ్యం ఇచ్చి ఇప్పుడు 6 నెలల వరకు సజీవంగా ఉంచాడని చెప్పి సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. సహోదరి ఇస్తున్న సాక్ష్యాన్ని విందామండి. ఓబుల్నాయుడు పాలెం నుంచి రాధా అనే చెల్లెమ్మ సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వారి అత్తమ్మకి గర్భములో 2 కేజీల కణితి గడ్డ ఉన్నదట. ఇక్కడ వాళ్ళు ఫోటో కూడా తీసుకొచ్చారు. డాక్టర్లు అయితే టెస్టులు చేసిన తర్వాత అన్నారట, అమ్మా ఈ సర్జరీ చేయాలంటే కొంచెం క్రిటికలే, పల్స్ రేట్ సమస్తం కూడా కొంచెం లోలో ఉన్నాయి, మీరు సైన్ చేస్తే కానీ మేము చేయగలమని చెప్పడం జరిగిందంట. అయితే వీళ్ళైతే దేవుని మీద భారం వేసి, మా ప్రభు మాకు తోడున్నారయ్యా, మీరు చేయాల్సిన పని మీరు చేయండి అని యేసు రక్తం అనే నూనె కూడా తీసుకెళ్ళి, ప్రైర్ ఆయిల్ తీసుకెళ్ళి అది యేసు రక్తముగా ఆమె గర్భం మీద రాసి ప్రార్థన చేసి ఆ డాక్టర్ గారు తర్వాత నెక్స్ట్ డే సర్జరీ విషయంలో సంతకాలు కూడా పెట్టించుకున్నారు. ఎలా అవుద్దో మాకైతే తెలియదు, మీరు సైన్ చేస్తే మేము చేస్తామన్నారట. కానీ వీళ్ళు విశ్వాసంతో, ప్రభునందు విశ్వాసంతో వాళ్ళు సైన్ చేసి ఇక వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు. థియేటర్లో ఆమెకు సర్జరీ జరుగుతుంది. ఇక్కడ సెల్ ఫోన్లో ఆమెకున్న కణితి ఆ గడ్డను కూడా తీసుకొచ్చారండి వాళ్ళు. దేవుడు చాలా గొప్ప కార్యం చేసి డాక్టర్ గారు ఆశ్చర్యపోయారట. మేమైతే ఎన్నో కేసులు చూసాం, ఇంత చక్కగా సర్జరీ అవుతుందన్నది మరి మాకు కూడా ఆశ్చర్యమే. కానీ ఆమెను మంచిగా మేమైతే బయటికి జయకరంగా తీసుకురాగలిగామని వాళ్ళైతే చెప్పారట. చెల్లెమ్మ నవ్వుకుందంట, నా యేసయ్య చేశాడు, నా యేసయ్య మా పక్షమున ఉన్నారని. కార్యము చేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. Maybe it's in the place where it all began, in the quiet journeys. ప్రైజ్ లార్డ్. సహోదరుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి. మా అత్తయ్య అన్న కుటుంబ పరిస్థితుల రీత్యా ఒకానొక రోజు తీవ్ర భయాందోళనకి గురై కుటుంబ పరిస్థితుల నిమిత్తమై ఆలోచించి ఆ పరిస్థితులను తట్టుకోలేక అన్న గడ్డి మందు తాగాడంట. గడ్డి మందు తాగి చనిపోదామని నిశ్చయించుకున్నాడు. తాగిన తర్వాత కుటుంబ సభ్యులకి తెలిసింది. వాళ్ళు తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఇక్కడ చేర్చుకోమా, అవుట్ ఆఫ్ కండిషన్, సీరియస్ అయిపోయిందని చెప్పారంట. తర్వాత సీరియస్ అని చెప్పి గుంటూరుకి తీసుకెళ్ళమంటే గుంటూరుకి తీసుకువెళ్తే గుంటూరులో కూడా డాక్టర్స్ జాయిన్ చేసుకోలేదంట. బతకడు, ఛాన్స్ లేదు, తీసుకొని వెళ్ళిపోండి అన్నారంట. అక్కడ నుంచి మరలా తీసుకొని ఇక్కడ కొమ్మినేని వీరశంకరరావు గారి హాస్పిటల్కి తీసుకొని వచ్చారంట. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా డాక్టర్ని జాయిన్ చేసుకోమని అడిగితే మేము జాయిన్ చేసుకోమమ్మా, తీసుకెళ్ళిపోండి అన్నారంట. అయితే మొత్తానికి కాళ్ళ ఏళ్ళబడి డాక్టర్ గారిని బతిలాడితే జాయిన్ చేసుకున్నారంట. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి కన్నీరు విడిచి ప్రార్థన చేశారంట. ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ భయంకరమైన అపాయం నుంచి, గడ్డి మందు తాగిన తర్వాత కూడా తాగిన వ్యక్తులు ఎవరు కూడా ఇంతవరకు బ్రతకలేదు, కానీ అలాంటిది అన్న బ్రతకడానికి దేవుడు కృపనిచ్చాడు. తాగినా తనకేం
సహోదరి ఇస్తున్న సాక్ష్యాన్ని విందామండి. కారచోల నుంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. తల్లిగారికి 2 నెలల క్రితం పక్షవాతం వచ్చిందంట. నడుస్తూ ఉన్న సమయంలోనే పక్షవాతంతో పడిపోయి చాలా భయంకరమైన పరిస్థితి అట. డాక్టర్లేమో ఒక ఇంజెక్షన్ అనేది చేయాలి, అది చాలా కాస్ట్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు ప్రార్థన చేసుకొని పరిచారకులు చెప్పిన సలహా మేరకు విజయవాడ ప్రాంతానికి వెళ్ళారట. కొంతమంది అది కూడా తగ్గదు, మీరు ఇటే వెళ్ళాలని చెప్తున్నప్పటికీ తల్లిగారు ఒకటే చెప్పిందంట, నా దేవునికి తెలియకుండా అయితే రాలేదు, నా దేవుడే నాకు స్వస్థతనిస్తారని విశ్వాసంతో అక్కడికి వెళ్ళారట. వాళ్ళు ఒక 6-7 నెలల్లో తగ్గిపోతుందిలమ్మా అని వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే 2 నెలల వ్యవధిలోనే ఆ పక్షవాతం పూర్తిగా తగ్గేదానికి దేవుడు కృప చూపారని సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. స్వస్థతనిచ్చిన దేవాది దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాపాడినావు ఇంతకాలము